దేవుడు తీసుకునే నాటికి కొన్ని ఆత్మలనైనా నేను సిలువ వైపు తిప్పుతా, నా ప్రభు వైపు తిప్పుతా. కొన్ని జీవితాలనైనా నేను క్రీస్తు కోసం సంపాదిస్తా. నా ఆనందం, నా సంతోషం కాదు. ఎవరో త్యాగం చేస్తే నేను రక్షించబడ్డా, నా త్యాగంతో అనేక మంది రక్షణలోకి రావాలని గొప్ప త్యాగాలతో దేవుని సేవకు వస్తారు. దానియేలు కుటుంబానికి తెలియకపోవచ్చు, లేదా ఇక్కడ సేవకుల కుటుంబాలకు తెలియకపోవచ్చు. భూమి మీద ఉన్న పనులన్నిటిలోనికి గొప్ప పని, విలువైన పని ఏంటో తెలుసా? దైవ సేవ ప్రియులారా, దైవ సేవ. ఈరోజు దేవుని మహాకృపను బట్టి చిలకలూరుపేట సంఘంలో గమనిస్తే, గతంలో త్రాగుడు జీవితంలో ఉండి ఇప్పుడు మార్చుకున్న వాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తానంటే వేలాది చేతులు లెగుస్తాయి. మార్చుకున్నారు. ఒక ఆడపిల్ల వచ్చి నా దగ్గర ఏమందో తెలుసా? ఏడుస్తా. ఒక ఆడపిల్ల, అన్నా మా నాన్న ఎంత సంపాదిస్తాడో తెలుసా రోజుకి? అప్పటి రోజుల్లోనే 1200 నుంచి 1500 సంపాదిస్తాడన్న మా నాన్న. 1200 నుంచి 1500 సంపాదిస్తాడన్న ఒక రోజుకి మా నాన్న. భలే కష్టజీవన్న, చేస్తాడు, సంపాదిస్తాడు. కానీ నీకు తెలుసా, రూపాయి ఇంటికి తేడన్న. ఆయన తాగుతాడు, అనేక మందికి తాగబోపిస్తాడు. డబ్బులంతా ఖర్చు పెట్టేసుకొని ఇంటికి వచ్చి మమ్మను కొట్టి, నన్ను కొట్టి, నేను మా అమ్మ పత్తి మిల్లుకి వెళ్తామన్నా. పత్తి మిల్లుకి వెళ్ళి డబ్బులు సంపాదించి తీసుకొచ్చి దాచిపెట్టుకుంటా ఉంటాం. మా నాన్న పట్టుకుంటాడు, ఎక్కడ దాచిపెట్టినా పట్టుకుంటాడని ఆయనకి తెలియకుండా దాచిపెడుతూ ఉంటాం. కానీ ఎట్లా పోతాడో తీసుకుంటాడన్న. నేను పైన కండవ కప్పుకున్నాను అన్న. ఎందుకో తెలుసా? ఇదిగో నా జాకెట్, లంగా జాకెట్ వేసుకుంది ఆ పాప. నా జాకెట్ చూడన్నా అని చూపిస్తే వెనక చినిగిపోయింది, గుండె పగిలిపోయింది, చినిగిపోయింది వెనక. యవనస్తురాలు ఆడపిల్ల, ఎంత సిగ్గండి. కానీ నేను ఎలాంటి స్థితిలో ఉన్నా మా నాన్నకి దయలేదన్నా. ఆ త్రాగుడు ఒకటి ఉంటే చాలన్నా. తాగుడు కావాలి, తాగేవాళ్ళు కావాలి. అరే నా పిల్లల కష్టం తాగుతున్నాను, నా కష్టం తాగుతున్నాను, ఇంట్లో ఏమి ఇవ్వట్లేదు, వాళ్ళకి అన్నం పెట్టట్లేదు, వాళ్ళకి వస్త్రం ఇవ్వట్లేదు, నా బిడ్డల గతి ఏంది, ఆడపిల్లల గతి ఏంది అనుకోవట్లేదన్నా మా నాన్న. అన్న చచ్చిపోవాలనిపిస్తుంది అన్న. మా అమ్మ నేనైతే అట్ట కూడా ఆలోచించుకున్నామన్నా. కానీ దేవుని మాటలు విన్న తర్వాత దేవుడి మీద ఒక ఆశతో అట్లా బతుకుతున్నామన్నా అని బోర్ నేర్చింది. నా హృదయం ద్రవించింది. ప్రార్థన చేశా కన్నీళ్లతో. బాధపడక తల్లి, నా తండ్రి కార్యం చేస్తాడు, అద్భుతం జరిగిద్దిలేమ్మా అని కన్నీళ్లతో ప్రార్థన చేశాను. ఎలా వచ్చాడో ఒక రోజు ఇట్లనే దేవుని కృపను బట్టి కూటానికి కలిశాడండి. ఆ రోజు దర్శించబడ్డాడు, దేవుని వాక్యంతో పట్టబడ్డాడు. ఆ రోజు తీర్మానం చేసుకున్నాడు. ఇట్లనే దేవుడు ఈ మాటల్లోనే ఎట్లనే ఏ మాట పట్టుకుంది ఆయన. దర్శించబడ్డాడు. మంచి మనిషే, కానీ దానికి బానిసయ్యాడు. ఆ రోజు ఆ మాటల చేత సంధించబడి మారు మనసు పొంది బాప్తిజం కూడా తీసుకున్నాడు. తీసుకొని ఇక దాని జోలికి పోలా మళ్ళీ దాని జోలికి పోలా. ఫ్రెండ్స్ బలవంతో పెట్టారు మళ్ళీ అతను అందులో దించాలని. ఇంకా లేదురా, నా ఊపిరి ఇంకా ఆయనతో పోవాల్సిందే, కానీ మళ్ళీ ఆ చెడిపోయిన జీవితంలోకి నేను రాను చెప్పేశాడు వాళ్ళకి. ఆ పాప కలిసి ఆనంద బాష్పాలు దాల్చింది. అన్నా నీకు తెలుసా, మా నాన్న మారాడు, బాప్తిజం ఇచ్చావు, ఇప్పుడు దాగట్లా సంపాదిస్తూ ఉన్నాడు, దేవుని కృపను బట్టి ఇంత అమౌంట్ మిగిలింది, ఇదిగో స్థలం కొనుక్కున్నాం, ఇల్లు మొదలు పెట్టబోతున్నాం, ప్రార్థన చేయన్నా అని వచ్చింది. నాకు ఆనందం కాదు, పక్కకి తిరిగి ఏడ్చుకున్నా. ఎందుకంటే అదే పాప ఒకసారి కనపడి చినిగిపోయిన జాకెట్ చూపించింది, ఇది నా కండిషన్ ఉంది. అదే పాప ఇప్పుడు మళ్ళా కలిసి మంచి వస్త్రాలు కట్టుకొని మంచి పొజిషన్లో కనపడి, ఇదిగో మేమందరం కలిసి తలా రూపాయి సంపాదించాం, ఇదిగో ల్యాండ్ కొనుక్కున్నాం, ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి మొదలుపెట్టాం, మా నాన్న మారాడు అంటే ఆ ఇంట్లో ఆ త్రాగుడుకు బానిసైన ఆ ఒక్క వ్యక్తి మారితే ఆ ఇల్లు పండగ స్టార్ట్ అయింది ఆ ఇంట్లో. ఏమండి, కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరుణ్ణి ఒక్క తాగుబోతుని మార్చమనండి. కోటీశ్వరులను పిలిచి మార్చమనండి. దేశాన్ని ఏళ్తున్నాడు కదా ప్రధాని పిలిచి ఒక్క తాగుబోతుని మార్చమనండి. ఏం చేస్తాడు? మహా చేపిస్తే లోపలేపించి మందు తాగకుండా తన్నిస్తాడు. తన్నులు తిని బయటకు వచ్చినాక దెబ్బలు తగ్గడానికి మళ్ళీ మంది వేసుకుంటాడు వాడు.
నొప్పి అర్థం కాకుండా మళ్ళా మంది వేసుకుంటాడు. మానుకునేది ఎక్కడ? వాడి వల్ల ఇద్దా? ఏ నరుడి వల్ల? తాగుడు మానుకోవటం వీడి వల్ల కాదు, తాగుడు మాన్పించటం ఆయన వల్ల కాదు. కానీ యేసుక్రీస్తు శుభవార్త ఒక చెవికి వెళ్తే, యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నీ జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చాలని ఎదురు చూస్తున్నాడు, ఒక క్రొత్త జీవితాన్ని నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, ఇదిగో యేసు నిన్నింత ప్రేమించాడు అనే మాట వాని గుండెల్లోకి వెళ్ళి ఆ గుండెను బద్దలు చేసి మార్చేస్తుంది.